రాత్రి రుద్ర జైలులో అసలు నిద్రపోలేకపోయాడు. ఆ రాత్రి అతనికి ఒక యుగంలా అనిపించింది. నీ భర్త పనికి మాలినవాడు, నేను కాదు. నీకెంత డబ్బు కావాలి? 1 కోటి, 2 కోట్లు, 10 కోట్లు నేనిస్తాను. కానీ నాదొక కండిషన్. నీకు 2 కోట్లు కావాలంటే నువ్వు నాతో ఉండాలి. 10 కోట్లు కావాలంటే నువ్వు పూర్తిగా నాకు లొంగిపోవాలి. You are all mad. Get him out. రుద్ర నందినిని ప్రేమించాడు. ఆమె అతని చిన్ననాటి ప్రేమికురాలు. వారికి పెళ్ళై 3 సంవత్సరాలయ్యిందే. కాని తను ఒక నార్మల్ పర్సన్ కావడంతో నందిని అతన్ని విపరీతంగా హేట్ చేసింది. ఈ పెళ్లి ఆమె తాతయ్య తనకు ఇష్టం లేకుండా చేశాడు. ఆమెకు ఎప్పుడూ ఒక రిచ్ భర్త కావాలి. రుద్ర ఆమెకు ఎప్పుడూ లగ్జరీ లైఫ్ ను ఇవ్వలేదు. నందిని కూడా అతన్ని ఎప్పుడూ భర్తగా యాక్సెప్ట్ చేయలేదు. కాని రుద్ర ఎప్పుడూ హోప్ ని వదులుకోలేదు. తన ప్రేమను ఎప్పటికైనా యాక్సెప్ట్ చేస్తుందనే ఆశతో ప్రతి వారం ఆమెకు ఒక రోజు ఇచ్చేవాడు. హాయ్ నందిని. హాయ్ రియా. వావ్, యు లుక్ ప్రిటీ. థ్యాంక్ యూ. నువ్వు జ్యువెలరీ వేసుకోవడం మర్చిపోయావా? సారీ. మీ హస్బెండ్ నీకు చెప్పులు కూడా కొనివ్వలేడు, ఇక నగలేం కొంటాడు? ఏదేమైనా చూడు, మా ఆయన నాకు నిన్ననే 3 కోట్ల నెక్లెస్ ఇచ్చాడు. బాగుంది కదా? వెరీ నైస్. మేజర్ రుద్ర, ఫైనల్ గా మిమ్మల్ని కనిపెట్టాం. 3 ఏళ్లుగా మీకోసం పిచ్చివాళ్లలా వెతుకుతున్నాం. మాకు మీ అవసరం ఉంది. ప్లీజ్ తిరిగి రండి. ఇది కరెక్ట్ ఏం కాదు. ప్రస్తుతం నా వైఫ్ని కాపాడుకోవడం నాకు చాలా ముఖ్యం. ఇప్పుడు వెళ్ళిపోండి. అటు చూడు, ఎవరొచ్చారు? నందిని హస్బెండ్. నువ్వేమైనా చెప్పు కానీ అతని అందం, తీక్షణమైన కళ్ళు సీరియస్లీ టూ హాట్ టు హ్యాండిల్. నువ్వతని అందంతో ఆవగాయ పడతావా ఏంటి? కేవలం అందాన్ని చూసి వరల్డ్ టూర్ చేయలేవు. దానికి జేబు కూడా ఫుల్లుగా ఉండాలి. అది ఇతనికి లేదు. నందిని, నందిని, నేను నీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. హే, వదులు నన్ను. నీకిక్కడేం పని? నందిని, పక్కకు వెళ్ళి మాట్లాడుకుందావా? నేను నా గురించి అన్నీ చెప్పాలనుకుంటున్నాను. ప్లీజ్ నాతో రా. ఏం చెప్తావు నువ్వు నాకు? 3 ఏళ్లగా వింటున్న మాటలే కదా. కానీ ఇప్పుడు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోతే చాలా మంచిది. ఇక్కడి నుంచి వెళ్ళు. ఐ సే గో. నందిని, నందిని, లాస్ట్ టైం నా మాట విను ప్లీజ్. నేను నీకంతా క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించో. దీన్ని చూసావా? జాగ్రత్తగా చూడు. నీ కళ్ళు పెద్దవి చేసి చూడు. ఇది నీ స్థాయి.
మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఈ గోలంతా దేనికి? నో బేబీ, రిలాక్స్. నీ భర్త పనికి మాలినవాడు, నేను కాదు. నీకెంత డబ్బు కావాలి? 1 కోటి, 2 కోట్లు, 10 కోట్లు నేనిస్తాను. ఏంటి, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? ఆబ్వియస్లీ ఐఎమ్ యువర్ ఫ్రెండ్. కానీ నాదొక కండిషన్. నీకు 2 కోట్లు కావాలంటే నువ్వు నాతో ఉండాలి. 10 కోట్లు కావాలంటే నువ్వు పూర్తిగా నాకు లొంగిపోవాలి. కానీ అర్జున్ తన మాట పూర్తి చేసేలోపు యు స్టూపిడ్! నువ్వేం చేసావు? అతను నాకు హెల్ప్ చేస్తున్నాడు. నువ్వు ఇప్పుడే అతనికి సారీ చెప్పు. నా చెప్పులు కూడా అతనికి సారీ చెప్పవా? నాతో రా, పద. రుద్ర నందినిని చూస్తూ ఉండిపోయాడు. 3 ఏళ్లుగా తాను ప్రేమించిన వ్యక్తి ఎంత స్వార్థపరురాలు, కృతజ్ఞత లేనిది అని అతను నమ్మలేకపోతున్నాడు. 12 ఏళ్ల క్రితం నందినిలా లేదు ఆమె. అంత అమాయకురాలు, మంచి మనసున్న అమ్మాయి ఎలా ఎంతలా దిగజారిపోయిందే? రుద్రతేజ ఎవరు? నేనే రుద్ర. మహాదేవుడి మీదొట్టో, ఈరోజు మీలో ఒక్కరు కూడా బ్రతకరు. ఒకేసారి అంతమంది బాడీ గార్డ్స్ ను కొట్టడం మామూలు విషయం కాదు. అందరూ రుద్రకు పిచ్చి పట్టిందని అనుకున్నారు. 20 సెకండ్లలోనే రుద్ర అందరినీ నేలకేసి కొట్టాడు. అతనికి కూడా కొద్దిగా గాయాలయ్యాయి. కానీ అతను ఉక్కులా నిలబడ్డాడు. ఇంతలో అర్జున్ పిలిచిన పోలీసులు వచ్చారు. నందిని ఏదో చెప్పేలోపే పోలీసులు రుద్రాను తీసుకెళ్లారు. అతని జీవితం ఈ రోజుతో నాశనమైపోయింది. అతని చిన్ననాటి ప్రేమ అతని మనస్సుని, నమ్మకాన్ని, గర్వాన్ని ముక్కలు చేసింది. అతని మనసులో ఒకే ప్రశ్న మెదులుతోంది. అతను పాకిస్తాన్ నుంచి ప్రేమించిన అమ్మాయి ఆమెనా? ఫస్ట్ టైం నందిని రుద్ర మనసులో ఉన్న గౌరవం కోల్పోయింది. 1 సైడ్ లవ్ రియాక్షన్ ఇదేనా? ఇప్పుడు రుద్ర ఎవరిని ఎంచుకుంటాడు? తనను తాను కాపాడుకుంటాడా, లేక తన ఎక్స్ లవ్ ను కాపాడుకుంటాడా? అతను ఈ జైలు నుంచి బయటపడగలడా? మరోవైపు అర్ధరాత్రి ఇంటికి వెళ్లిన నందిని కోపంతో రాజేశ్వరి రూమ్ డోరును బలంగా కొట్టడం మొదలుపెట్టింది. అమ్మా, అమ్మా, తలుపు తీ. నాకు నిద్ర పట్టక చేస్తుంటే నువ్వు ప్రశాంతంగా పడుకున్నావా? ఏంటి బేబీ, అర్ధరాత్రి ఎందుకలా అరుస్తున్నావు? నువ్వు పార్టీకి వెళ్ళావు కదా, ఎవరైనా ఫైనాన్షియల్గా హెల్ప్ చేశారా? హెల్ప్ సంగతి పక్కన పెట్టు. నా పనికి మాలిన మొగుడు అందరి ముందు గొడవ చేశాడు. ఇప్పుడు ఎవ్వరూ నాకు హెల్ప్ చేయటం లేదు. అందరూ మోకం చాటేశారు. నందిని తన తల్లికి క్లబ్లో జరిగిన ఇన్సిడెంట్ చెబుతోంది. ఇదంతా మీ తాతయ్య వల్లే వచ్చింది. అతను నీకు రుద్రతో బలవంతంగా పెళ్లి చేశాడు. నేనతన్ని ఆపుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. చాలు, ఇక చాలు. నేను రుద్రతో ఒకే ఇంట్లో ఉండలేను. నాకు అతని నుండి డివోర్స్ కావాలి. కానీ బేబీ, మనం డివోర్స్ ఎలా ఇస్తాం? ఆ పెద్ద అయిన కాంట్రాక్ట్ నీకు గుర్తుందా? అందులో స్పష్టంగా రాసుంది, నువ్వు రుద్రాకి డివోర్స్ ఇస్తే తాళ్ళూరి కుటుంబ ఆస్తిలో సగం అతనికి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ పనికి మాలిన రుద్ర తన ఖాళీ జేబులు మన డబ్బుతో నింపుకోవాలని అనుకుంటున్నాడు. లేదమ్మా, ఇదే కరెక్ట్ టైం. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు.
నన్ను నమ్ము. ఆ మాటలతో నందిని ఫేస్ లో ఒక రకమైన కోపం కనిపించింది. రుద్ర తన ప్రేమ ఆత్మగౌరవం మధ్య నలిగిపోయాడు. 12 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన అతని మనసులో పదే పదే మెదులుతోంది. నందిని తన చిన్ననాటి ప్రేమ కానే కాకూడదు, కానీ ఆ భయంకరమైన చీకటి రాత్రి రోజు చేసిన ప్రామిస్ ను ఆమె ఎలా మరిచిపోయింది? ఈ ఆలోచనలతో ఆ చిన్ననాటి అమ్మాయి అమాయక ముఖం, ఆమె అందమైన లోతైన కళ్ళు, తీయని గొంతు అన్నీ రుద్ర ముందు ఒక్కొక్కటిగా మెదలడం మొదలుపెట్టాయి. ఒకవేళ నందిని నా చిన్నప్పటి లవ్ అయితే నేను ఆమెను ఎలా వదిలేయగలను? నందిని లేకుండా బ్రతకడం కష్టం. అతనికి ఈరోజు బెయిల్ వస్తుంది అని అనుకుంటున్నాడు, కానీ నేను ఈరోజే అతనికి డివోర్స్ ఇస్తాను. నేను లాయర్ని అతని బెయిల్ కోసం కాదు, అతని డివోర్స్ కోసం కలుస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. నందిని మెట్లు దిగి కిందకు వచ్చింది. అక్కడ ఆమె ఫ్రెండ్ కిషోర్ అప్పటికే కూర్చొని టీ తాగుతున్నాడు. కిషోర్ నందిని స్కూల్ ఫ్రెండ్. స్కూల్ రోజుల నుండి ఆమెను ఇష్టపడ్డాడు. రాజేశ్వరి ద్వారా విడాకుల గురించి తెలుసుకుని నందినిని కలవడానికి వచ్చాడు. హే కిషోర్ బాబు, ఎన్ని రోజులైంది నిన్ను చూసి. అదే నందిని వస్తోంది. హాయ్, హే, ప్లీజ్ సిట్ డౌన్. నువ్వేం చేస్తున్నావు? ఇంత కాస్ట్లీ కార్ కొన్నావు? ఎస్ ఆంటీ, యాక్చువల్లీ నాకు ప్రమోషన్ వచ్చింది. ప్రజెంట్ నా ప్యాకేజ్ 5 కోట్లు. వావ్ బాబు, నువ్వు చాలా రెస్పాన్సిబుల్, క్యాపబుల్. ఈ రుద్ర మన ఫ్యామిలీకి ఒక కళంకం. నేను నీకొక నిజం చెప్పనా? ఇప్పటి వరకు నందిని రుద్ర ఒకే బెడ్ మీద కూడా పడుకోలేదు. ఏం చెప్తున్నారు మీరు? లెట్స్ గో. ష్యూర్. లేట్ అవుతోంది. హే అర్జున్ సార్, ఈ నార్మల్ ఇన్స్పెక్టర్ని ఎందుకు గుర్తు చేసుకున్నారు? ఇన్స్పెక్టర్ సాబ్, మీతో ఒక చిన్న పని ఉంది. తన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి అర్జున్ పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి రుద్రాకు 3rd డిగ్రీ టార్చర్ ఇవ్వడానికి ఇన్స్పెక్టర్ కు లంచం ఇస్తాడు. ఒక్క నిమిషం పాటిల్, ఆ సెల్ నంబర్ 3లో ఉన్న హీరో బట్టలు తీసేయండి. ఈరోజు అతనిలో ఉన్న వేడిని నేను తీసేస్తాను. సరే అర్జున్ సార్, ఆ పని అయిపోతుంది. రుద్ర శివుడి భక్తుడు. జీవితంలో ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు అతను మహాకాలుడిని ప్రార్థించేవాడు. ఈ రోజు కూడా అతను ఒక మూలన కళ్ళు మూసుకొని ఓం నమ శివాయ అని జపిస్తున్నప్పుడు ఒక కానిస్టేబుల్ రుద్ర దగ్గరకు వెళ్ళాడు. మహాకాలుడిని ఎందుకు విధ్వంసకుడు అంటారో తెలుసా? అధర్మం తన హద్దులు దాటినప్పుడు ఆయన తాండవం అన్నిటినీ నాశనం చేసి ఒక కొత్త ప్రారంభాన్ని తెస్తోంది. ఇప్పుడు ప్రపంచం మొత్తం రుద్ర తాండవం చూడబోతుంది. అప్పుడు ఇన్స్పెక్టర్తో పాటు మరో 2 కానిస్టేబుల్స్ అక్కడికి వచ్చి రుద్రాను లాఠీలతో కొట్టడం స్టార్ట్ చేశారు. ఏ పాటిల్, అతని పైకి కట్టేయండి. కొద్ది నిమిషాల్లోనే కానిస్టేబుల్స్ అతని చేతులు కాళ్ళు కట్టి జైలులో వేలాడదీశారు.
అతని కండలు తిరిగిన శరీరం ఒక జంతువులా ఉంది. కొట్టు పాటిల్. ఆ మసక వెలుతురులో రుద్ర శరీరం నుండి రక్తం కారుతోంది. ఎదురుగా ఉన్న ఇన్స్పెక్టర్ తన బెల్ట్తో కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. కానిస్టేబుల్స్ చర్యలకు రుద్ర పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. కానీ ఇది ఒక పెద్ద తుఫానుకు ముందు వచ్చే ప్రశాంతత. సడన్ గా ఆజాద్ నగర్ పోలీస్ స్టేషన్ వాతావరణం వేడెక్కింది. సరిగ్గా అప్పుడే ఒక కారు వచ్చి పోలీస్ స్టేషన్ ముందు ఆగింది. వారిలో ఒక ఆఫీసర్ కెప్టెన్ విక్రాంత్ రుద్రాను అలా చూసి భయంతో ఇలా అన్నాడు. మీరేం చేశారు? మీకేమైనా పిచ్చా? అతన్ని బయటకు తీసుకురండి. ఈ డ్రామా ఏంటి? మీరు మా ముందు షో చేయాలనుకుంటున్నారా? రుద్రతేజ ఎవరో మీకు తెలుసా? 3 ఏళ్ల క్రితం ఈ నగరాన్ని రక్షించిన కమాండర్ అతను. ఒకేసారి 735 మంది ఉగ్రవాదుల్ని చంపిన యోధుడు అతను. ఇండియాలోనే అతిపెద్ద సీక్రెట్ ఏజెన్సీకి అధిపతి అతను. అతను మేజర్ రుద్ర. లిజన్ ఇన్స్పెక్టర్, ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. ఆ పేరు వినగానే ఇన్స్పెక్టర్ గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. హై లెవెల్ ఆఫీసర్ని రాత్రంతా హింసించాడు. ఇప్పుడు అతను చేసిన దానికి పర్యవసానం ఉంటుంది. ఇన్స్పెక్టర్ తన ఉద్యోగం పోతుందేమోనని భయపడ్డాడు. కొద్దిసేపటికే జైలు తాళం తీశారు. రుద్ర తాడులు విప్పారు. అతన్ని గౌరవంగా బయటకు తీసుకువచ్చి ఒక కుర్చీలో కూర్చోబెట్టారు. రుద్ర బట్టలు చిరిగిపోయాయి. అతను తల నుండి కాలి వరకు రక్తంతో తడిచిపోయి ఉన్నాడు. 2 కానిస్టేబుల్స్ అతని బాడీని క్లీన్ చేస్తున్నారు. 3 ఏళ్ల తర్వాత కమాండోలందరూ రుద్రాను ఈ రోజు మొదటిసారి చూస్తున్నారు. సార్, మీరు కనిపించలేదు. ఇక్కడున్నారని తెలిసింది. మీరు ఈ పరిస్థితిలో ఉన్నారని మాకు నిన్న తెలిసింది. అందుకే నేను మిమ్మల్ని తీసుకెళ్లడానికి మొత్తం బెటాలియన్ను తీసుకొచ్చాను. ఐఎమ్ సారీ సార్, ఐఎమ్ లేట్. లేదు కెప్టెన్, నువ్వు కరెక్ట్ టైంకే వచ్చావు. మనం ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. నన్ను తాళ్ళూరి మ్యాన్షన్ దగ్గర దింపేయండి. ఇంత జరిగినా రుద్ర నందిని గురించే ఆలోచిస్తున్నాడు. అతని కళ్ళల్లో నిన్న రాత్రి నందిని అంటించిన నిప్పు ఇంకా మండుతూనే ఉంది. రుద్ర ఆ మంటను ఆర్పాలి. అది నందినిని కలిసిన తర్వాతే ఆరిపోతుంది. రుద్ర అందరినీ తిరిగి వెళ్ళమని ఆర్డర్ వేశాడు. కమాండోస్, వెనక్కి వెళ్ళండి. ఎస్ సార్. రుద్ర పోలీస్ స్టేషన్ నుంచి బయలుదేరి త్వరగా కారులో కూర్చున్నాడు. కమాండోలందరూ అతని వెనుక పరిగెత్తుకుంటూ వచ్చి కారులో కూర్చున్నారు. రుద్ర పక్కన కూర్చున్న కెప్టెన్ విక్రాంత్ ఇలా అడిగాడు. మేజర్, మీరు రాత్రంతా జైల్లో ఎందుకున్నారు? మీరు మాకు ఎందుకు ఫోన్ చేయలేదు? ఆత్మ గౌరవాన్ని ఎలా గౌరవించాలో ఎలా తెలుస్తుంది విక్రాంత్? ఒక రాత్రి అక్కడ ఉండకపోతే నేను ఈ విషయం నేర్చుకునేవాడిని కాదు. కానీ ఇప్పుడు అంతా ఓకే. ఆ రాత్రి నాకు మెమరబుల్. అతను నందిని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కానీ ఆమె కటువైన మాటలు తలుచుకోగానే అతని ఒళ్ళు జలధరించింది. నేను మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. మీకు గుర్తుందా మేజర్? 5 ఏళ్ల క్రితం జేఎన్కేలో చట్టవిరుద్ధమైన విషయాలకు సంబంధించి మనం ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం. కానీ ఇప్పుడు మనం ఆ మిషన్ పూర్తి చేయలేకపోతున్నాం. అక్కడి చట్టవిరుద్ధమైన సంస్థలు అగ్రిమెంట్ను ఉల్లంఘించాయి. వారు మనపై ఎప్పుడైనా దాడి చేయొచ్చు. మేజర్, మనకు మీ అవసరం ఉంది. ఇప్పుడు మీరు తిరిగి రావాలి. 3 ఏళ్ల క్రితమే నేను ఆ ప్రపంచాన్ని వదిలేశాను విక్రాంత్. ఇప్పుడు నేను ఒక కామన్ మ్యాన్ని. ఇతను నందిని కిషోర్తో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లడానికి ఇంట్లో నుంచి బయటకు వస్తుంది. అప్పుడే ఒక ఎస్యూవీ కారు ఆమె ఇంటి ముందు ఆగింది. కారు డోరు తెరుచుకోగానే రుద్ర దిగడం చూసిన నందిని కిషోర్ షాక్ అవుతారు. ఆ టైంలో రుద్ర కళ్ళల్లో అగ్ని జ్వాలలు మండుతున్నాయి. నువ్వా? నందిని, 12 ఏళ్ల క్రితం సెంట్రల్ స్ట్రీట్లో జరిగిన సంఘటన నీకు గుర్తులేదా? ఆ కిడ్నాప్, ఆ బర్త్డే నీకేమైనా గుర్తుందా? నీకు పిచ్చి పట్టింది. ఈ రోజు నీ బ్రెయిన్కి ఏమన్నా దెబ్బ తగిలిందా? నువ్వెలా బయటకొచ్చావు? నీకు బెయిల్ ఎవరిప్పించారు?
ఎందుకు, ఏమిటి, ఎలా, ఈ విషయాల గురించి నేను నీతో మాట్లాడాలనుకోవడం లేదు. ఈ జీవితం నాకు ఒక పెద్ద పాఠం నేర్పించింది నందిని. ఒకవేళ నువ్వు నన్ను అలా అవమానించి ఆ విధంగా ప్రవర్తించకపోతే బహుశా నేను నా ఆత్మగౌరవాన్ని గౌరవించడం నేర్చుకోలేకపోయేవాణ్ణి. నీకు పిచ్చి పట్టింది. ఈ రోజు నీ ఈ పరిస్థితికి కారణం నువ్వే, నేను కాదు. నేను నీకు హెల్ప్ చేసి జైలు నుండి బయటకు తీసుకురావాలనుకున్నాను. స్టూపిడ్. నాకు నీ నుంచి డివోర్స్ కావాలి నందిని. ఎందుకంటే నేను ప్రేమించిన అమ్మాయి నువ్వు కాదో. ఆ మాటలు వినగానే అందరూ షాక్ అయ్యారు. రుద్ర నందిని నుండి డివోర్స్ కోరుకుంటున్నాడు. నందిని చాలా కోపంగా దూరం జరుగుతూ, ఏమన్నావు? నువ్వు నాకు డివోర్స్ ఇస్తావా? నా స్థాయి నీ స్థాయి కన్నా చాలా ఎక్కువ. నీకు అర్థమైందా? అయినా బయటికి ఎలా వచ్చావు? నీకు బెయిల్ ఎవరిచ్చారు? ఇక్కడి వరకు తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్ళారంటే వాళ్ళు చాలా మంచివాళ్ళు. ఇతను తప్పకుండా వారి కాళ్ళు పట్టుకుని ఉంటాడు, లేకపోతే ఇతను జైలు నుంచి బయటకు రాలేడు. నేను నా ఆత్మగౌరవాన్ని గౌరవించడం నేర్చుకున్నానని మీకు తెలీదు. నేను మహాదేవుడి కాంతి కిరణం. ఎస్, ఇది కూడా వినా. నన్ను నేను గౌరవించుకోకపోతే ఈ లోకం నన్ను ఎలా గౌరవిస్తుంది? నా ప్రతి శ్వాస నా పూజ, నా ప్రతి అడుగు ఒక ఉదాహరణ. ఇప్పుడు మీరు చూస్తూ ఉండండి, చాలా సరదాగా ఉంటుంది. ఇదంతా చెప్పడానికి నువ్వెవరు? సిటీ మొత్తం నీ స్థాయి ఏంటో తెలుసు. నువ్వు నాకు నమ్మకం గురించి చెప్పడానికి వచ్చావా? ఎస్, నేను నా రెస్పెక్ట్ కోల్పోయాను. నీ ముందు, నీ కుటుంబం ముందు, ఈ మొత్తం సిటీ ముందు కూడా. అది నా తప్పు. కానీ నా ప్రేమ నీకు కనిపించలేదు నందిని. నేను నీ కోసం చిన్న చిన్న ప్రయత్నాలు చేసేవాణ్ణి. నీకు ఏమీ కనిపించలేదో నందిని? జనాలతో మాటలు పడ్డం నాకు సరదా అనుకుంటున్నావా? నేను నిన్ను నిజంగా ప్రేమించాను, కానీ అది నీకు కనిపించలేదో. నీ తల్లి నీకు చూపించిందేని కనిపించింది, ఈ నగరం నీకు చూపించిందేని కనిపించింది. నువ్వు నా ప్రేమని ఎప్పటికీ అర్థం చేసుకోలేవు నందిని, ఎప్పటికీ. కానీ మహాకాలుడి మీదొట్టో నన్ను నేను మరింత అవమానపరుచుకోవాలనుకోవడం లేదు. రుద్ర ఒక్కరోజులోనే చాలా బాధలు పడ్డాడు. అతని మనసులో ఉన్న బాధ అతని గాయాల బాధ కన్నా ఎక్కువగా ఉంది. కానీ ఆ సిగ్గులేని మనుషులు అతని పరిస్థితి గురించి ఆలోచించలేదు. నాకు నీ ప్రేమ ఎప్పుడూ అవసరం లేదు. ఫస్ట్ రోజు నుంచే నాకు నువ్వంటే ఇష్టం లేదు. తాతయ్య నీలో ఏం చూసి బలవంతంగా నా పెళ్లి చేశారో తెలీదు. మరి చిన్న చిన్న ఎఫర్ట్స్ అని అన్నావు, అవేంటి? నువ్వు నాకు లాస్ట్ టైం ఇచ్చిన గిఫ్ట్ ఒక డూప్లికేట్ ముత్యాల నెక్లెస్, అది డూప్లికేట్ది. వింటున్నావా? నాకు కేవలం నీ నుంచి విముక్తి కావాలి. విముక్త తప్పకుండా లభిస్తుంది నందిని. ఎందుకంటే ఇప్పుడు నీకు ఈ వ్యక్తి దొరికాడు. రుద్ర కిషోర్ వైపు వేలు చూపించి నందినితో అన్నాడు, అతను నీకు నేను ఎప్పటికీ ఇవ్వలేనివన్నీ ఇస్తాడు. నేను నీకంటే ఎక్కువ సంతోషంగా చూసుకుంటాను. నీకు తెలుసా, నా స్థాయి చాలా ఎక్కువ. నేను నీలాంటి వాడినైతే కాదు. రేపు నందిని బర్త్డే. చూడు, నేను నందిని కోసం ఒక పెద్ద సర్ప్రైజ్ పార్టీ ఏర్పాటు చేయబోతున్నాను. అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడే ఆ గొడవ మధ్యలో రాజేశ్వరి కూడా అక్కడికి వచ్చి నందిని చేతులు పట్టుకుని లోపలికి తీసుకువెళ్తుంది. నందిని, బిచ్చగాళ్ళతో నీకేంటి పని? పద వెళ్దాం. రుద్ర, కిషోర్ ఒకరికొకరు ఎదురుగా నిలబడి ఉన్నారు. కిషోర్ ఒంటరిగా ఉన్నాడని గ్రహించి కంగారు పడి ఏదో ఆలోచించి నందినిని గట్టిగా పిలిచి ఇలా అన్నాడు, సరే నందిని, నేను రేపు వస్తాను. రేపు డివోర్స్కి రెడీగా ఉండవు. ఇంకోటి, నీ ఆటలో ఓడిపోకో. అతను అక్కడే నిలబడి ఆలోచిస్తున్నాడు. డబ్బుకు నిజంగానే ఒక వ్యక్తిని మార్చేంత శక్తి ఉందా? ఈ రోజుల్లో ఎవరికీ ప్రేమ విలువ తెలియదా?
కానీ రుద్ర ఓడిపోయేవాడు కాదు. అతను ఈ ప్రశ్నలకు సమాధానం కనుక్కుంటాడు. చివరికి రుద్ర ఒక ప్లేయర్, కానీ ఓడిపోని సాహసికుడు. రుద్ర తన స్కూటర్ను ఒక ఖాళీ సందులో ఆపాడు. అతను తన స్కూటీ డిక్కీలో నుంచి రూబిక్స్ క్యూబ్ తీసి చల్లని గాలి పీల్చుకుంటూ దాన్ని సాల్వ్ చేయడం స్టార్ట్ చేశాడు. అప్పుడే అతని కళ్ళల్లో ఒక మెరుపు కనిపించింది. అతనికి రూట్ దొరికింది. జేబులో నుంచి ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేశాడు. అతను హైదరాబాద్లో ఉన్న ఒక 52 అంతస్తుల బిల్డింగ్లో ఉన్న వాళ్లకు కాల్ చేశాడు. అది ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీలలో ఒకటి. దాని పేరు అగ్రజ ఇండస్ట్రీస్. హలో, నేను దినేష్ గారితో మాట్లాడచ్చా? ఎస్, నేనే మాట్లాడుతున్నాను. రుద్రతేజ. రుద్ర పేరు వినగానే అతని కాళ్ల కింద భూమి కంపించింది. అతని నుదుటిపై చెమటలు పట్టాయి. దినేష్ గారు, మీతో ఒక పనుంది. షూర్ సార్. కానీ సార్, ఇన్ని సంవత్సరాలు మీరు ఎక్కడున్నారు? రుద్ర గొంతులో మార్పు వచ్చింది. అతను ఒక గంభీరమైన గొంతుతో అన్నాడు, దినేష్ గారు, నాకు మీ హెల్ప్ కావాలి. 12 ఏళ్ల క్రితం హైదరాబాద్ సెంట్రల్ స్ట్రీట్లో జరిగిన కిడ్నాప్ ఘటనలో ఉన్న అమ్మాయి తాళ్ళూరి కుటుంబానికి చెందిన నందిని తాళ్ళూరా లేదా వేరే అమ్మాయా అని కనుక్కొని చెప్పండి. సార్, 12 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన గురించి తెలుసుకోవడం కొంచెం కష్టం. కానీ ఒక విషయం తెలుసుకోవచ్చా? మీకు నందిని తాళ్ళూరి ఎలా తెలుసు? నేను నందిని తాళ్ళూరికి రేపు డివోర్స్ ఇవ్వబోతున్నాను. అండ్ నేను తిరిగొచ్చానని అందరికీ చెప్పండి. ఇది విని దినేష్ ఆశ్చర్యపోయాడు. దినేష్ ఒక పెద్ద నిట్టూర్పు విడిచాడు. రుద్రతో మాట్లాడడంతో అతని ఆనందం రెట్టింపైంది. అతను త్వరగా తన ఫోన్ తీసి తన సెక్రటరీకి కాల్ చేశాడు. వినోద్, అర్జెంటుగా బోర్డు మీటింగ్ ఏర్పాటు చేయి. కంపెనీలోని డైరెక్టర్లందరికీ చెప్పండి. మన బాస్ తిరిగి వచ్చారని ఇన్ఫార్మ్ చేయండి. రుద్ర తను సాల్వ్ చేసిన రూబిక్స్ క్యూబ్ని చూశాడు. అతని మొహంలో చిరునవ్వు కనిపించింది. నందిని, నేను నిన్ను చాలా ప్రేమించాను. నువ్వు నా మాట వినుంటే నేను నిన్ను ఒక్క రాణిలా చూసుకునేవాణ్ణి. కానీ శివుడి మీదొట్టో నువ్వు ఏం కోల్పోయావో నీకు తెలీదు. చూస్తూ ఉండి ఏం జరుగుతుందో. అసలైన ఆట ఇప్పుడే మొదలైంది. అదే టైంలో ప్రపంచంలోని ప్రతి మూలలో ఉన్న అగ్రజ ఇండస్ట్రీస్ ఉద్యోగులకి మెసేజ్లు రావడం స్టార్ట్ అయింది. వారు ఎక్కడ ఉన్నా, వారి ఉద్యోగాలు ఏదైనా సరే, ప్రతి ఒక్కరికి తమ ఫోన్లలో ఒక మెసేజ్ వచ్చింది. అగ్రజ ఇండస్ట్రీస్ ఓనర్ రుద్రతేజ తిరిగి వచ్చారు అని మెసేజ్. ఈ హడావిడిలో అర్జున్ లోపలికొచ్చాడు. ఏంటి మ్యాటర్? ఆఫీస్ అంతా గందరగోళంగా ఉంది. నందినికి తనతో ఉండమని ఆఫర్ ఇచ్చిన ఆ అర్జునే దినేష్, అర్జున్ మావయ్య. ఈ విషయం రుద్రకి తెలీదు. నీ తలకు దెబ్బేంటి? తన మావయ్య ఈ ప్రశ్న అడుగుతాడని అర్జున్కు తెలుసు. ఏమీ లేదు. నేనొక పార్టీకి వెళ్ళాను. అక్కడ చిన్న గొడవ జరిగింది. ఇది వినగానే దినేష్ కోపంతో ఊగిపోయాడు. ఎవరతను? ఈ సిటీలో నిన్ను తాకేంత ధైర్యం చేసిన వాడు ఎవడు? అర్జున్ చెప్పాలనుకున్నాడు. కానీ తను ఒక పనికి మాలిన భర్త చేతిలో దెబ్బలు తిన్నానని ఎలా చెప్తాడు? అలా చెప్పి తన పరువు తీసుకోవాలనుకోలేదు. అతను ఒక పిల్లోడు. అతని వెంట కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. అదే ఒంటరిగా ఉంటే చెప్పేవాడిని. అర్జున్ తడబడ్డాడు. దినేష్కి విషయం అర్థమైంది. నీకిప్పుడు ఏం కావాలి చెప్పు. అర్జున్ తడబడుతూ అన్నాడు, మామా, నీ దగ్గర హెడ్ షాట్ నెంబర్ ఉంది కదా, మీరు నాకు ఆ నెంబర్ ఇస్తారా? నేను ఒక పని చేయించుకోవాలి. అర్జున్ మాటలు వినగానే దినేష్ నెమ్మదిగా అతనికి నచ్చజెప్పాడు. నువ్వు నా కొడుకు లాంటి వాడివి, అందుకే చెబుతున్నాను. ఇప్పుడు పరిస్థితి బాగోలేదు. ఏదైనా తప్పు జరిగితే మనకే నష్టం. ఇది వినగానే అర్జున్ తన మాటను మరింత గట్టిగా చెప్పాడు. మామా, ప్లీజ్, అతని చేతులు కాళ్ళు విరిచేయమనే చెప్తాను, ఇంకేం లేదు. దినేష్కి మనసు ఒప్పుకోలేదు. కానీ తన జేబులో నుంచి ఫోన్ తీసి అతనికి ఇవ్వబోతూ అనుమానంగా ఆగిపోయాడు. అతని పేరేంటి?
అతని పేరు నాకు తెలీదు. అతను నా క్లాస్మేట్ హస్బెండ్. ఒక నార్మల్ పర్సన్, పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. ఇంకో విషయం, ఏదైనా తప్పు జరిగితే నన్ను మించిన చెడ్డవాడు ఉండడు. గుర్తుంచుకో, ఆ తర్వాత నీకు మామయ్య అనేవాడు కూడా ఉండడు. అర్జున్ ఈ విషయాన్ని అర్థం చేసుకున్నట్లు నటించి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చేతులు కాళ్ళు విరవడం ఏంటి? నాకు వాడి డెడ్ బాడీ కావాలి. ఈ ఆలోచనతోనే అర్జున్ దినేష్ ఫోన్ నుంచి కాల్ చేశాడు. హలో, ఒక వ్యక్తికి సుపారీ ఇస్తాను. నాకు వాడి డెడ్ బాడీ కావాలి. 5 లక్షలు ఇస్తాను. దేవ్ ఫోన్ కట్ చేశాడు. పోలీసుల నుంచి తప్పించుకున్నావు. ఇప్పుడు హెడ్ షాట్ నుండి ఎలా తప్పించుకుంటావో చూస్తా. తాను ఎవరితో పెట్టుకుంటున్నాడో అతనికి తెలియదు. రాబోయే ప్రమాదం గురించి తెలియని అర్జున్ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరోవైపు నల్గొండలోని రాజభవనం నుంచి ఒక కారు హైదరాబాద్ బయలుదేరింది. జమీందార్తో బాడీగార్డ్ ఇలా అన్నాడు. సార్, రేపటి ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేశాం. రేపు ఉదయం 9 గంటలకు హైదరాబాద్ చేరుకుంటాం. అది వినగానే రాజశేఖర్ కళ్ళల్లో కన్నీళ్లు కనిపిస్తున్నాయి. అది చూసి బాడీగార్డ్ ఇలా అడిగాడు. ఏమైంది సార్? మీ కన్నీళ్లకు కారణమేంటి? రుద్రని చూడబోతున్నాను కదా, అందుకే ఈ ఆనంద బాష్పాలు ఆగడం లేదు. ఇన్నేళ్లు ఈ క్షణం కోసమే ఎదురు చూశాను. 3 ఏళ్ల నుంచి అతన్ని చూడలేదు. రేపు అతన్ని చూడబోతున్నాను. జై మహాకాల్, జై మహాకాల్ కి జై. హైదరాబాద్లోని ఒక హోటల్లో రుద్ర చెక్-ఇన్ చేశాడు. రూమ్లోకి వెళ్ళగానే అతను బెడ్ మీద కూర్చున్నాడు. ఆ టైంలో రుద్ర మనసులో చాలా ప్రశ్నలు మెదిలాయి. నందిని ఆ అమ్మాయి కదా? ఒకవేళ నందిని ఆ అమ్మాయే అయితే నేను ఆమెను ఎలా యాక్సెప్ట్ చేయగలను? నా రెస్పెక్ట్ ఏం కావాలి? నేను కరెక్ట్గానే చేస్తున్నానా లేక తప్పు చేస్తున్నానా? నాకేమీ అర్థం కావడం లేదు. ఆ ప్రశ్నలతో విసిగిపోయి రుద్ర కళ్ళు మూసుకొని చేతులు జోడించాడు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓ పరమేశ, అంతా నీపైనే భారం వేస్తున్నాను. రేపు కోర్టులో కలుద్దాం నందిని. మరుసటి రోజు ఉదయం నందిని, కిషోర్ ఫ్యామిలీ కోర్టుకు వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. కానీ రుద్ర ఎక్కడా కనిపించడం లేదు. రాజేశ్వరి కూడా అతని కోసం వెతికి విసిగిపోయింది. ఈ పనికి మాలిన రుద్ర ఎక్కడికి వెళ్ళాడో ఏమో. ఇలా డైవర్స్ ఆశ చూపించి ఎక్కడ దాక్కున్నాడో ఈ ఎలుక. వదిలేయమ్మా, ఇక్కడ లేకపోతే అక్కడికొస్తాడు. ఏదేమైనా ఈరోజు నేను ఎలాగైనా అతనికి డివోర్స్ ఇచ్చి తీర్తాను. సో నువ్వేం టెన్షన్ పడకు. వెళ్దామా? ఎస్. మరోవైపు రుద్ర శివుడికి పూజ అభిషేకం చేస్తున్నాడు. పూజ తర్వాత అతను సాష్టాంగ నమస్కారం చేసి ఆలయం నుంచి బయటకొచ్చాడు. ఈరోజు అతని ముఖంపై ఒక తేజస్సుంది. అతను తన జీవితంలో ఎప్పుడూ అనుభవించలేదు. ఇప్పటి వరకు తనని చీప్గా చూసిన వారందరికీ అసలు రుద్ర ఎవరో చెప్పాలనుకున్నాడు.
మరోవైపు నందిని ఫ్యామిలీ కిషోర్ కోర్టుకొచ్చి రుద్ర కోసం వెయిట్ చేస్తున్నారు. నందిని తన లాయర్తో మాట్లాడడానికి వెళ్ళింది. రాజేశ్వరి కిషోర్ ఇద్దరు ఒంటరిగా ఉన్నారు. బాబు, నా కూతుర్ని హ్యాపీగా చూసుకుంటావు కదా? ఎస్, తప్పకుండా. నా మీద నమ్మకం ఉంచండి. ఏదేమైనా నా కంపెనీ అగ్రజ ఇండస్ట్రీస్తో ఒక పెద్ద బిజినెస్ కాంట్రాక్ట్ డీల్ చేయబోతుంది. మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఆ కాంట్రాక్ట్ ఓకే అయితే మీ కూతురికి కోట్లు వస్తాయి. వావ్, అగ్రజ ఇండస్ట్రీస్ అది చాలా పెద్ద కంపెనీ. నిజం చెప్పాలంటే నాకు కూడా బిజినెస్ చేయాలని చాలా కోరిక ఉండేది. కానీ నా వయసు కారణంగా నేను కోట్ల భారాన్ని మోయలేను. లక్షలతోనే సంతోషంగా ఉంటాను. వై నాట్? మీ కూతురు ఇప్పుడు నాది, అవన్నీ మీవే. ఇది వినగానే రాజేశ్వరికి ఫ్యూచర్ గురించి చింతించాల్సిన అవసరం లేదన్న ధైర్యం వచ్చింది. మరోవైపు రుద్ర తన ప్రామిస్ ప్రకారం కోర్టుకొచ్చాడు. లాయర్తో మాట్లాడుతున్న నందినిని చూశాడు. ఆమెను చూడగానే రుద్ర మనసులో ఒక వింత గందరగోళం మొదలైంది. నందిని, లాస్ట్ టైం నిన్ను అడుగుతున్నాను, 12 ఏళ్ల క్రితం జరిగింది నిజంగా నీకు గుర్తులేదా? 12 ఏళ్ళు ఈ మాటలు విని నా చెవులు పనిచేయటం మానేశాయి. సో నీ డ్రామాలు ఆపి డివోర్స్ పేపర్స్ పై సైన్ చేయి. రుద్రకి నందిని ఆర్డర్ వేసింది. పేపర్లను అతని ముందు పెట్టింది. ఈ రోజు కోసం ఆమె ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నట్లుగా ఉంది. పెట్టు. ఈ వెర్రోడికి డివోర్స్ ఇచ్చి నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు. ఈ ఫ్యామిలీ నుంచి వెళ్ళిపోయాక నీకే గతి పడుతుందో. రుద్ర పేపర్ల మీద సైన్ చేయగానే నందిని ఫ్యామిలీ కిషోర్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వారిక రుద్రను ఒక్క క్షణం కూడా చూడాలనుకోవడం లేదు. రుద్ర కోర్టు బయటకొచ్చాడు. అప్పుడే ఒక లగ్జరీ కారు కోర్టు ముందాగింది. కార్ డోర్ తెరుచుకోగానే తల మీద రాజకిరీటం ధరించిన జమీందార్ కారులోంచి దిగాడు. రుద్రను చూడగానే ఆయన ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయారు. రుద్ర శేఖర్ను చూసి సంతోషించాడు. రుద్ర ఆయన పాదాలకి నమస్కారం చేశాడు. రాజభవనం నీ కోసం ఎదురు చూస్తోంది బాబు. ఒక రాజు లేకుండా రాజభవనం అసంపూర్ణం. ఇప్పుడు ఈ వృద్ధ భుజాలు బాధ్యతల్ని మోయలేవు బాబు. పద. రుద్ర తన గత ప్రపంచానికి తిరిగి వెళుతున్నాడు. అప్పుడే ఫోన్ మోగింది. అగ్రజ ఇండస్ట్రీస్ నుంచి దినేష్ కాలది. ఫోన్లో అతను చెబుతున్నది వింటున్న రుద్ర ముఖంలో ఎక్స్ప్రెషన్స్ మారిపోతున్నాయి. ఫోన్ కట్ చేసి రుద్ర డ్రైవర్తో ఇలా అన్నాడు, కారు పక్కగా పో, త్వరగా. అది విన్న జమీందార్ మొహంలో చిరునవ్వు మాయమైంది. కానీ రుద్ర చెప్పింది వినడం తప్ప అతను ఏమీ చేయలేరు. మరోవైపు నిన్న సాయంత్రం సిటీ మధ్యలో ఒక సీక్రెట్ క్లబ్ బేస్మెంట్లో అన్ని రకాల చట్టవిరుద్ధమైన పనులు జరిగే చోట ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. అందులో కిల్లర్స్, షార్ప్ షూటర్స్, కొత్తగా చేరిన అండర్ వరల్డ్ డాన్లు ఒక పెద్ద హాల్లో ఉన్నారు. ఈస్ట్ మార్కెట్ అయినా వెస్ట్ స్ట్రీట్ అయినా ఈ రోజు నుండి మనందరం ఒక పేరు గుర్తుంచుకోవాలి, మేజర్ రుద్రతేజ. ఇప్పుడు మేజర్ తిరిగి రావాలనుకుంటున్నాడు కాబట్టి మనం మన విభేదాలు వదిలి అతన్ని వెల్కమ్ చేయాలి. మర్చిపోకండి మేజర్ మనందరి కోసం ఏం చేశాడో. మీటింగ్ స్టార్ట్ అయింది. అందరూ ఆ మాటలకి టేబుల్స్ పై కొట్టి మద్దతిచ్చారు. వెనక నిలబడిన ఇద్దరు కిల్లర్స్ దాదా, తేజ కొంచెం అయోమయంగా ఉన్నారు. ఎవరైనా ఎవరి గురించి మాట్లాడుతున్నారు? నీకేమైనా తెలుసా? లేదు, నాకు తెలీదు. అక్కడ హెడ్ షాట్ కూర్చొని ఉన్నాడు కదా, అతన్ని అడుగుదాం పద. హెడ్ షాట్ ఈ బిజినెస్లో ఎప్పటి నుంచో ఉన్నాడు కాబట్టి వారు అతన్ని అడగడం కరెక్ట్ అనుకున్నారు. హెడ్ షాట్ బ్రో, మీరు చాలా కాలం నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నారు. మీకు చాలా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఈ మేజర్ రుద్రతేజ ఎవరో మీకు తెలుసా?
శివుడి మీద ఒట్టు, ఒకవేళ ఈ పార్టీ జరుగుతూ ఉండకపోతే మీ ఇద్దరిని నేను బతికుండగానే పాతి పెట్టేవాణ్ణి. నా ముందు నిలబడటానికి మీకు ధైర్యం ఉందా? 5 ఏళ్ల క్రితం ఏం జరిగిందో మీకు తెలుసా? అదే మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. 5 ఏళ్ల క్రితం ఒక పిచ్చివాడు ఇక్కడికి వచ్చాడు. అతను ఎవరినైనా చంపేవాడు, ముక్కలు చేసేవాడు, కాల్చేవాడు కూడా. కానీ అతనికి ఒక కళ ఉండేది, ఇండియాలో ఉన్న అండర్ వరల్డ్ ను కంట్రోల్ చేయడం. చెబుతారు కదా, ప్రతి కథలో విలన్ను చంపడానికి ఒక హీరో రావాల్సిందే అని. మన కథలో హీరో మేజర్ రుద్ర తేజ. మేజర్ వచ్చినప్పుడు కొందరి పరిస్థితి చూసి జాలేసింది. రాత్రికి రాత్రే అతను అండర్ వరల్డ్ ను నాశనం చేశాడు. అతని మెడలో ఉన్న రుద్రాక్షమాల నాకు ఎప్పటికీ గుర్తుంది. ఆ తర్వాత ఏమైంది? అతనందరినీ ముక్కలు చేశాడు. 735 మంది ప్రొఫెషనల్ కిల్లర్స్ ను చంపడం నా కళ్ళతో చూశాను, ఎలాంటి వెపన్ లేకుండా. అతనితో కలిసి నేను చాలా మందిని చంపాను. ఆ తర్వాత మేజర్ నన్ను ఎంత కొట్టాడంటే నా ముఖంపై ఈ మచ్చ అలాగే ఉండిపోయింది. ఈ మచ్చ కారణంగా నేను అతని భక్తున్నయ్యాను. అతను పరమశివుడి రూపం. మాలాంటి చెడ్డవాళ్లతో కూడా చాలా మంచిగా ప్రవర్తించాడు. ఈ మచ్చ ఎప్పటికీ నాకు అతన్ని గుర్తు చేస్తోంది. ఇది వినగానే దాదా తేజల కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఈ భూమి మీద ఇలాంటి వ్యక్తి కూడా ఉన్నాడా అని వారు అస్సలు నమ్మలేకపోయారు. నీకు ఏమనిపిస్తుంది? నువ్వు ఏం చెబితే అది మేము నమ్ముతామనుకున్నావా? నువ్వు అతను ఎప్పుడైనా చూసావా? కలిసావా? ఆ చీకటిలో ఒంటరిగా ఉన్న ఒక సింహం అన్ని నక్కలపై దాడి చేసింది. అర్థమైందా? ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. బాస్, నేను దినేష్ మేనల్లుడు అర్జున్ని మాట్లాడుతున్నాను. మహాదేవుడి మీద ఒట్టు. చిన్న బాస్, మీ గొంతు బాస్ గొంతులాగే ఉంది. చెప్పండి, ఏం పని? ఒక వ్యక్తిని చంపేయాలి. ఐఎమ్ సారీ, ఇప్పుడు నేను ఏ పని తీసుకోలేను. 5 లక్షలు ఇచ్చినా చెయ్యవా? దేవుడి మీద ఒట్టు. డబ్బు విషయం కాదు, ఇప్పుడు కరెక్ట్ కాదు. నేను ఫాలో అవ్వాల్సిన రూల్స్ కొన్ని ఉన్నాయి. నేను 10 లక్షలు ఇస్తే? మీకు అర్థమవుతుందా? బాస్, నేను నిస్సహాయుండి, నేను చేయలేను. 20 లక్షలు ఇస్తే? అరే బాస్, 20 లక్షలకు నన్ను నేను కాల్చుకుంటాను. మీరు అతని ఫోటో పంపించండి. అతని పేరేంటి? అతని పేరు రుద్ర. అతనొక ఇల్లరిక పాలుడు. నేను అతని ఫోటో పంపిస్తాను. సరే. తాను నైట్ క్లబ్లో ఉందా? అడ్రస్ చెప్పండి. సిటీ బయట థండర్ నైట్ క్లబ్లోని చీకటి గదిలో ఒక అమ్మాయి అరుపులు వినిపిస్తున్నాయి. ఆ అరుపులో బాధ ఉంది. రుద్ర 12 ఏళ్ల క్రితం ప్రామిస్ చేసిన అమ్మాయి నిజంగా మిస్ అయిందా? ఆ అమ్మాయికి ఏం జరిగింది? రుద్ర ఆమె స్థానంలో నందినిని పెళ్లి చేసుకున్నాడు. దురదృష్టవంతురాలైన అమ్మాయిని ఎవరు అమ్మేశారు? మీటింగ్ రూమ్లో సైలెన్స్ని దినేష్ బ్రేక్ చేస్తూ అతను ఆ అమ్మాయికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ని రుద్రాకి చెప్పడం స్టార్ట్ చేశాడు. సార్, మీరు చెప్పినట్లుగా 12 ఏళ్ల నాటి పాత కేసును మళ్ళీ డీప్గా చెక్ చేశాం. రీఇన్వెస్టిగేషన్లో తెలిసిన విషయం ఏమిటంటే 35 ఏళ్ల క్రితం నందిని తండ్రి అశోక్ తాళ్ళూరి వందన అనే అమ్మాయిని ప్రేమించారు. వందన పేదరాలు కావడంతో అశోక్ తండ్రి రఘుమూర్తి ఆమెతో పెళ్లి కొప్పుకోలేదు.
ఆయన అశోక్కి రాజేశ్వరి అనే అమ్మాయితో బలవంతంగా పెళ్లి జరిపించారు. కానీ పెళ్లి తర్వాత కూడా అశోక్ వందనను కలుస్తూనే ఉండేవారు. ఆ కుటుంబం ఈ విషయాన్ని ఇప్పటివరకు సీక్రెట్ గా ఉంచింది. ఇదిగోండి ఆ ఇద్దరు అమ్మాయిలు బర్త్ సర్టిఫికేట్లు, అండ్ ఇది ఆ రెండో అమ్మాయి ఫోటో. దినేష్ ఒక్కొక్కటిగా ఆధారాలన్నీ రుద్రకి చూపిస్తున్నాడు. మూఢనమ్మకం మరియు గుడ్డి ప్రేమ ఎంత ప్రమాదకరమో ఈ రోజు రుద్రకి అర్థమైంది. నందిని తాతయ్యపై పెట్టుకున్న నమ్మకమే రుద్ర నుండి అన్నింటినీ దూరం చేసింది. 12 ఏళ్ల క్రితం తాను కలిసింది నందినినే అని వారు రుద్రాని నమ్మించారు. మరోవైపు నందిని చాలా టెన్షన్గా ఉంది. ఎందుకంటే తను కోర్టు నుండి తిరిగి వస్తున్నప్పుడు ఆమె ముందు నుండి కొన్ని లగ్జరీ కార్లు వెళ్ళాయి. ఆ కార్లలో ఉంది రుద్రనే అని ఆమెకు అనిపించింది. అమ్మా, ఆ బ్లాక్ కలర్ ఎస్యూవీ కార్లో ఉన్నది రుద్రనే. నేను 100% కాన్ఫిడెంట్గా చెప్తున్నా. ఏం పిచ్చివాగుడు వాగుతున్నావు? ఆ దరిద్రపు రుద్రాకి అంత లగ్జరీ కార్లలో తిరిగే స్తోమత ఎక్కడిది? లేదమ్మా, ఖచ్చితంగా అతనే. నువ్వు అనవసరమైన విషయాలు వదిలేసి కిషోర్ మీద ఫోకస్ పెట్టు. ఒకవేళ అతని కంపెనీ కాంట్రాక్ట్ కనుక అగ్రజ ఇండస్ట్రీస్ తో కుదిరితే మనం అతని డబ్బుతో హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. రాజేశ్వరి మాటలు నందినికి కూడా నిజమే అనిపించాయి. ఇక ఆమె తన మూడ్ని మార్చుకుంది. మరోవైపు రుద్ర ఆ ఫోటో చూడగానే షాక్ అయ్యాడు. తన ప్రాణాన్ని ఎవరో గట్టిగా లాగేసినట్లు ఫీలయ్యాడు. ఏళ్ల తరబడి వెతుకుతున్న తన ప్రేమకు సడన్ గా ఒక దారి దొరికినట్లు అనిపించింది. అతని కళ్ళు ఆ ఫోటోనే చూస్తూ ఉండిపోయాయి. గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. తను సర్వస్వం అనుకున్న అమ్మాయి ఈమెనే కదా ఆ రోజు నాతో పాటు ఉందే. అంటే ఈమె తాళ్ళూరి కుటుంబ అక్రమ సంతానమా? మరి ఈ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఒకేలా ఎందుకున్నారో? అవును సార్, ఈమె అశోక్ తాళ్ళూరి కూతురు, పేరు మేఘన. ఈమెకు జన్మనిస్తూనే వందనా గారు చనిపోయారు. నందినితో మీ పెళ్లికి ముందే మీ కంటపడకుండా ఉండాలని వీరి తాతయ్య మేఘనను హాస్టల్కు పంపించారు. 12 ఏళ్ల క్రితం చైల్డ్ ట్రాఫికింగ్ నుండి మీరు కాపాడింది ఈ మేఘననే. 12 ఏళ్లు అనే మాట వినగానే రుద్ర గతం అతని కళ్ల ముందు మెదిలింది. ఆ రాత్రి తను మేఘనను రౌడీల నుంచి కాపాడిన క్షణం, ఆమె అమాయకపు కళ్లల్లో తన భవిష్యత్తును చూసుకున్న క్షణం, ఇద్దరి మధ్య కలిగిన ఆ తొలిచూపు ప్రేమ అంతా గుర్తొచ్చాయి. ఆ రోజు నా వెంట ఉన్న అమ్మాయి ఈమెనే. నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఈమె అని నాకు ముందే తెలిసి ఉంటే ఇన్నేళ్ళు ఆమె నాకు దూరంగా ఉండేదే కాదు. ఆ పరమేశ్వరుడి సాక్షిగా చెబుతున్నాను, ఆమెను దక్కించుకోవడం కోసం నేను ఏదైనా చేసేవాణ్ణి. నేను తనకి మాటిచ్చాను, తనకి 20 ఏళ్లు నిండగానే నేను తనని పెళ్లి చేసుకుంటానని. నీకు 20 ఏళ్లు నిండినప్పుడు నిన్ను కలవడానికి నేను ఖచ్చితంగా వస్తాను. నిన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. కానీ నేను నా మాట నిలబెట్టుకోలేకపోయాను. ఈరోజు నీ వల్లే నా ప్రాణాలు దక్కాయి. నువ్వు త్వరగా వచ్చి నన్ను తీసుకువెళ్లాలని నేను కూడా ఆ మహాదేవుణ్ణి ప్రతిరోజు ప్రార్థిస్తాను. తన ఆలోచనల నుంచి బయటపడి రుద్ర తనను తాను నిలదొక్కుంటూ దినేష్ని ఇలా అడిగాడు. దినేష్, ఇప్పుడు మేఘన ఎక్కడుంది? సార్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈరోజు మధ్యాహ్నం నుండి మేఘన కనిపించడం లేదు. చిన్నప్పుడు జరిగినట్టే ఆమెను ఎక్కడో అమ్మేసినట్లు తెలుస్తుంది. కానీ ఆమె ఎగ్జాక్ట్ లొకేషన్ కొంచెం సేపట్లో మనకు తెలిసిపోతుంది. ఎవరక్కడ? సార్, మీరు మిస్టర్ కిషోర్ని కాంట్రాక్ట్ సైన్ చేయడానికి పిలిచారు కదా, అతను బయట మీకోసం వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేయమని చెప్పు. హలో, మేఘన గురించి ఏమైనా తెలిసిందా? రుద్రకిప్పుడు కేవలం మేఘన మాత్రమే ముఖ్యం. ఇదంతా తాళ్ళూరి కుటుంబం కలిసి పన్నిన పెద్ద కుట్రలా అతనికి అనిపిస్తోంది. మేఘనకు ఏమైనా జరుగుతుందేమో అని అతని గుండె టెన్షన్తో కొట్టుకుంటోంది. కానీ అవతల నుంచి వచ్చిన సమాధానం విని అతను ఉలిక్కిపడ్డాడు. ఏమైందే? మేఘనాకేమైందే? సార్, చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. రాజేశ్వరి అనే ఆవిడ మేఘనను ఎలైట్ క్లబ్లో 5 కోట్ల కోసం విక్కీ అనే వ్యక్తికి అమ్మేసింది. అమ్మేశారా? రుద్ర ఆ విక్కీ పేరు విన్నాడు. అతను అత్యంత నీచమైన వ్యక్తి. తనకున్న డబ్బు బలంతో అమ్మాయిల్ని కొనడం అతనికి ఒక అలవాటు. అతను అమ్మాయిల్ని కేవలం ఒక వస్తువులా భావిస్తాడు. వారి నిస్సహాయతను ఆసరాగా చేసుకుని వారిని తన కోరికలకు బలి చేస్తాడు. ఈరోజు విక్కీ కన్ను ఒక కొత్త వేటపై పడింది. తానే మేఘన. విక్కీ ఆమెను ఒక ఆకలితో ఉన్న కుక్కలా చూస్తున్నాడు.
మేఘనకు అక్కడి వాతావరణం అర్థమైపోయింది. అందుకే ఆమె వీలైనంత త్వరగా అక్కడి నుంచి బయటపడాలని అనుకుంది. కానీ విక్కీ ఉద్దేశాలు వేరేలా ఉన్నాయి. మేఘన విక్కీకి ఏదైనా చెప్పే లోపే చూడు, నాకు ఈ పోలీస్ గొడవలేవి వద్దు. ఇది నీ డీల్ కాబట్టి ఆ బాధ్యత నీదే. అది విన్న రాజేశ్వరి ముఖంలో క్రూరమైన నవ్వు కనిపించింది. ఇకపై ఈ అమ్మాయికి పేరు ఉండదు, గుర్తింపు ఉండదు అని ఆమె మనసులో అనుకుంది. విక్కీ మాటలకు మేఘన వణికిపోయింది. భయంతో చూపులు తిప్పుకుంటూ తన బట్టలు సరిచేసుకోసాగింది. మేఘనా, అంత దూరంలో ఎందుకు కూర్చున్నావు? వచ్చి నా పక్కన కూర్చో. మనం డీల్ సైన్ చేయాలి కదా. ఆ మాట వినగానే మేఘన ఒళ్ళు గగుర్పొడిచింది. విక్కీ దుర్బుద్ధి ఆమెకు పూర్తిగా అర్థమైపోయింది. మేఘన మళ్లీ ఒక పెద్ద ప్రమాదంలో చిక్కుకుంది. ఒక్కసారిగా ఆమెకు తన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. రాజేశ్వరి తనని ఎలా కొట్టేదో, ఇంటి పనులన్నీ తనతో ఎలా చేయించేదో తలుచుకుంది. చదువులో నందిని కంటే తనే మెరుగ్గా ఉన్నా రాజేశ్వరి తనను డిగ్రీ కూడా పూర్తి చేయనివ్వలేదు. పైగా మేఘన నందిని కంటే అందంగా ఉండడంతో నందిని కూడా ఆమెపై అసూయపడేది. ప్రతిరోజు ఏదో ఒక తప్పు చేసి ఆ నిందను మేఘనపై వేసేది. మేఘన ప్రతి క్షణం అవమానాల్ని భరిస్తూనే బ్రతికింది. కేవలం 12 ఏళ్ల క్రితం తనను కాపాడిన అబ్బాయి ఒకరోజొచ్చి తనను తీసుకెళ్తాడనే ఆశతోనే ఎదురుచూస్తోంది. నేనిప్పుడు ఎలైట్ క్లబ్కి వెళ్ళాలి. త్వరగా కార్ తీయండి. ఇంకో విషయం, ఈరోజు మన మధ్య జరిగిన డిస్కషన్ ఏది కూడా బయటకు రాకూడదు. నేను మేఘనాను కలిసే వరకు నా రియల్ ఐడెంటిటీ ఎవరికీ తెలియకూడదు. మేఘనను విక్కీకి అమ్మేశారనే వార్త వినగానే రుద్ర కళ్ళల్లో కోపం కట్టలు తెంచుకుంది. అతని కళ్ళు ఎర్రబడి కోపంతో ఊగిపోతున్నాడు. నువ్వెక్కడేం చేస్తున్నావు? ఓ, గార్డ్ జాబ్ కోసం వచ్చావా? కానీ ఇక్కడ గార్డులు కూడా చాలా చదువుకున్న వారే ఉంటారే. సరేలే, నువ్వు రేపు నా ఆఫీస్కి రా. నిన్ను నా ఆఫీస్ బాయ్గా పెట్టుకుంటాను. 5,000 జీతం ఇస్తాను. డీల్ ఓకేనా? రేయ్ రేయ్, నాకే ఎదురు తిరుగుతావా? నేను అగ్రజ ఇండస్ట్రీస్తో కాంట్రాక్ట్ సైన్ చేయబోతున్నాను తెలుసా? మా కంపెనీ అగ్రజతో కలిస్తే చాలు, నేను చీకట్లో కోటీశ్వరుణ్ణి అయిపోతాను. నువ్వు మాత్రం ఇలాగే పేదవాళ్లా ఉండిపోతావు. ఆ నందిని కూడా నిన్ను వదిలేసింది. నీ చెత్త ఒకటి వినే టైం నాకు లేదు. పక్కకి తప్పుకో. రై బికారి వెదవా, నన్నే ఇగ్నోర్ చేసి వెళ్తావా? ఒక్కసారి ఈ కాంటాక్ట్ ఓకే అవ్వనివ్వు, అప్పుడు నీకు నేనేంటో చూపిస్తాను. దినేష్, కిషోర్తో అగ్రజ ఇండస్ట్రీస్ డీల్ని క్యాన్సిల్ చేయి. ఓకే సార్. మిస్టర్ కిషోర్, దినేష్ గారు ఫ్రీగా ఉన్నారా? నా కాంటాక్ట్ పై సైన్ చేశారా? దినేష్ సార్ ఆర్డర్ ప్రకారం మీ కాంట్రాక్ట్ ను క్యాన్సిల్ చేస్తున్నాం. ఏంటి, ఏం మాట్లాడుతున్నారు మీరు? దీని గురించి నేను ఇప్పటికే ఆయనతో మాట్లాడాను. ఈ కాంటాక్ట్ కోసం నేను అన్ని పణంగా పెట్టాను. ఈ డీల్ జరగకపోతే నేను రోడ్డున పడిపోతాను. ఐఎమ్ సారీ, నేనేం చేయలేను. ఇది పై అధికారుల నిర్ణయం. మా కంపెనీకి చెందిన చాలా ముఖ్యమైన వ్యక్తిని మీరు అవమానించారు. ఆయన ఆర్డర్ మేరకే ఈ డీల్ క్యాన్సిల్ అయింది. మీరు వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోండి, లేదంటే గార్డ్స్ ను పిలిపించి బయటికి గెంటేయాల్సి వస్తుంది. గెట్ అవుట్. ఆ వ్యక్తి ఎవరై ఉండొచ్చో? రుద్రానా? లేదు, వాడు నందిని ఎక్స్ హస్బెండ్ కదా. వాడికి దీనికి ఏం సంబంధం ఉంటుంది? కిషోర్కి ఏమీ అర్థం కాలేదు. గత 2 రోజుల్లో తను రుద్రని తప్ప మరెవర్నీ అవమానించలేదు. కిషోర్ బుర్ర బద్దలు కొట్టుకున్నా అసలు విషయం అంతుపట్టలేదు. మరోవైపు రుద్ర పార్కింగ్ లాట్కొచ్చి కారుని ఫుల్ స్పీడ్లో పోనిచ్చాడు. ఒక్క క్షణం ఆలస్యమైనా మేఘన జీవితం నాశనమవుతుందని అతనికి తెలుసు. హలో మిస్టర్ అర్జున్, డోంట్ వరీ. ఈరోజు ఆ వ్యక్తిని ఖతం చేస్తాం. గుడ్ న్యూస్ చెప్పావు. ఇప్పటికైనా నేను ప్రశాంతంగా నిద్రపోగలను. ఓకే. మరోవైపు అర్జున్ తన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమయ్యాడు.
మరి రుద్ర మేఘను కాపాడగలడా? రుద్రను చంపిన అర్జున్ హెడ్ షాట్ అనే రౌడీని పంపాడు. అతను దినేష్ మేనరుడు అని రుద్రకి తెలిస్తే ఏమవుతుంది? కిషోర్ డీల్ క్యాన్సిల్ అయిందని తెలిస్తే రాజేశ్వరి, నందిని పరిస్థితి ఏంటి? రుద్ర అసలు నిజం కిషోర్కి తెలుస్తుందా? రుద్ర సరైన టైంకి వెళ్లి మేఘనను విక్కీ బారి నుంచి రక్షించగలడా? పరమేశా, ఏమైనా సరే నువ్వే మేఘనను కాపాడాలి. రుద్ర గట్టిగా కారు యాక్సలరేటర్ తొక్కాడు. కారు వేగం పుంజుకుంటూ నగరంలోని సిగ్నల్స్ అన్నింటినీ దాటుకుంటూ ఆ నైట్ క్లబ్ వైపు దూసుకుపోతోంది. మరోవైపు అగ్రజ ఇండస్ట్రీస్ నుంచి బయటకొస్తున్న కిషోర్ మనసులో ఒకటే ప్రశ్న ఉంది. నేను ఎవరిని అవమానించాను అనే భయంతో కిషోర్ పరిస్థితి దారుణంగా మారిపోయింది. కిషోర్, డీల్ ఓకే అయిపోయిందా? మర్చిపోవద్దు, నందిని పుట్టినరోజు రాబోతోంది. కంపెనీ ఎంప్లాయీస్ అందరినీ ఇన్వైట్ చేయాలి, ముఖ్యంగా దినేష్ గారిని. నందిని దినేష్ గారికి మధ్య పరిచయం ఏర్పడితే మనందరికీ మంచిది. అంటే నా ఉద్దేశం ప్రొఫెషనల్గా మనందరికీ మంచిదని. నోర్మోయ్, పిచ్చి పట్టిందా ముసల్దానా? నా డీల్ క్యాన్సిల్ అయిపోయింది. కిషోర్ ఫస్ట్ టైం రాజేశ్వర్తో మర్యాద లేకుండా మాట్లాడాడు. నా మాటల్ని తప్పుగా అనుకోవద్దు, కానీ ఇదెలా పాసిబుల్? డీల్ గురించి ముందే మాట్లాడుకున్నాం కదా. నాకేం తెలుసు? సర్వనాశనమైపోయాను, రోడ్డున పడ్డాను. మీరేమో మీ కూతురు కోసం బర్త్డే పార్టీ ఆర్గనైజ్ చేసుకుంటున్నారా? కోపంగా చెప్పి కిషోర్ ఫోన్ కట్ చేశాడు. ఈ కిషోర్ గాడు డీల్ క్యాన్సిల్ అయిందంట. ఏంటి? డీల్ క్యాన్సిల్ అయిందా? అంటే దినేష్ గారు నా బర్త్డే పార్టీకి రారా? మరి మన కంపెనీని కాపాడటానికి ఆ 2 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? మనం తాతయ్య బంగ్లా అమ్మేద్దాం, కనీసం 2-3 కోట్లు వస్తాయి కదా. కూల్ బేటా, ఇల్లమ్మాల్సిన అవసరం లేదు. మేఘనా రాణి గారు ఉన్నారు కదా, విక్కీ ఒక మాఫియా డాన్. అతనికి మేఘన అంటే చాలా ఇష్టం. ఆమె కోసం అతను 2 కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఇప్పటికే 50 లక్షలు అడ్వాన్స్ ఇచ్చేశాడు, మిగిలింది రేపిస్తాడు. నువ్వు కిషోర్ గురించి ఆలోచించుకో, వాడు కాకపోతే ఇంకొకడు. ఈసారి నేను నీకోసం సిటీలోని అత్యంత ధనవంతుడైన అబ్బాయిని వెతుకుతాను. అతను పెద్ద పెద్ద కంపెనీలకి ఓనర్ అయి ఉంటాడు. అతని బిజినెస్ విదేశాల్లో కూడా ఉంటుంది. అందరూ అతని ముందు తల దించుతారు. ఈ మాటలు విని నందిని చాలా సంతోషించింది. తాను ఎవరినైతే పేదవాడని అవమానించిందో ఆ రుద్ర సరిగ్గా రాజేశ్వరి కళ్ళు గన్న తన ధనవంతుడైన అబ్బాయి లాంటి వాడే అన్న నిజం ఆమెకు తెలీదు. రాజేశ్వరి ఇవాళ చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒకవైపు విక్కీ నుంచి 50 లక్షలు అందాయి, మరోవైపు మేఘనను శాశ్వతంగా వదిలించుకుంది. నిజానికి రాజేశ్వరికి మేఘన అంటే అసహ్యం. ఎప్పుడూ తనని ఎలా వదిలించుకోవాలా అని చూస్తుంటుంది. చిన్నప్పటి నుండి రాజేశ్వరి మేఘనను ఒక యముడిలా వెంటాడేది. తన సవతికి గుర్తుగా ఉన్న ఈ కళంకాన్ని సజీవంగా చూడడం ఆమెకి ఇష్టం లేదు. అందుకే చాలాసార్లు మేఘనను చంపాలని ప్రయత్నించింది. కానీ మామగారికి భయపడి ఆ నీచమైన ఆలోచనని అమలు చేయలేకపోయింది. కానీ ఈరోజు కంపెనీని కాపాడాలనే కారణంతో ఆమెకు మంచి అవకాశం దొరికింది. 12 ఏళ్ల క్రితం కూడా మేఘనను మాఫియాకు అప్పగించే ప్రయత్నం చేసింది. కానీ అదృష్టవశాత్తు అప్పుడు మేఘన బ్రతికిపోయింది. అయితే ఈసారి మాత్రం రాజేశ్వరికి తన ప్లాన్ సక్సెస్ అవుతుందని నమ్మకం కలిగింది. కొంత సమయం తర్వాత రుద్ర ఎలైట్ క్లబ్కి చేరుకుని కార్ పార్క్ చేసి ఎంట్రన్స్ వైపు స్పీడ్గా పరిగెత్తాడు. ఆ 5 అంతస్తుల బిల్డింగ్లో నగరంలోని అన్ని అక్రమ పనులు జరుగుతుంటాయి. నగరంలోకి మాఫియా అంతా ప్రతి రాత్రి ఇక్కడికొచ్చి తమ తప్పుడు పనుల్ని చక్కబెట్టుకుంటారు. ఎలైట్ క్లబ్ అసలు నిజం రుద్రకి తెలుసు. అందుకే అతను వీలైనంత త్వరగా మేఘన దగ్గరికి చేరుకోవాలని అనుకున్నాడు. హెడ్ షాట్ కూడా సరైన టైం కోసం చూస్తూ రుద్ర వెంటే వెళ్ళాడు. అతను ఎప్పుడూ రుద్రని కానీ మేజర్ రుద్రని కానీ చూడలేదు. అందుకే తను ఎవరిని టార్గెట్ చేస్తున్నాడో అతనికి తెలీదు. రుద్ర క్లబ్లోకి వెళ్లే టైంకి మరోవైపు మేఘన సోఫాలో కూర్చొని భయంతో వణికిపోతోంది. విక్కీ ఆమెను చూసి పిచ్చెక్కిపోతున్నాడు. నిజానికి విక్కీ ఒక కామాంధుడు. అతను చాలా ధనవంతుడు కాబట్టి అమ్మాయిలు డబ్బు కోసం అతని దగ్గరకు వస్తుంటారు. కానీ మేఘన లాంటి అమ్మాయి అతనికి మొదటిసారి కనిపించింది. ఆమె కోసం అతను 2 కోట్లు ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయాడు. ఒక రాత్రి కోసం 2 కోట్లు ఇవ్వడం అతనికి పెద్ద విషయమేం కాదు. చూడండి విక్కీ, నేను ఇక్కడికి బిజినెస్ పని మీద వచ్చాను. ప్లీజ్ మర్యాదగా ప్రవర్తించండి. నిజానికి రాజేశ్వరి
విక్కీ తమ తాళ్ళూరి ఇండస్ట్రీస్లో 2 కోట్లు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాడని, దానికి సంబంధించిన అగ్రిమెంట్ పేపర్లపై సంతకం చేయించుకోవాలని అబద్ధం చెప్పి మేఘనను పంపింది. మేఘనా, అంత తొందర దేనికి? మీటింగ్స్లో కోఆపరేషన్ ఉండటం చాలా ముఖ్యం. ఒక పని చేద్దాం, ముందు కలిసి డిన్నర్ చేద్దాం, తర్వాత ఏదైనా మంచి సినిమా చూద్దాం. విక్కీ అనే వ్యక్తి 28 ఏళ్ల అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఆమె ఎక్కడుంది చెప్పు, ఎక్కడుంది? లేదంటే బుల్లెట్లన్నీ నీ బాడీలో దించుతాను, చెప్పు. నువ్వు తాళ్ళూరు ఫ్యామిలీకి అక్రమ సంతానం అని విన్నాను. నీ లైఫ్ చాలా కష్టంగా గడిచి ఉంటుంది కదూ. చూడు, నీ బట్టలు కూడా ఎంత చీప్గా ఉన్నాయో. నేను అనుకుంటే నీకు ప్రతి బ్రాండెడ్ బట్టలు కొనివ్వగలను. నా దగ్గర చాలా డబ్బుంది. బస్ ఒక్కసారి నాతో. విక్కీ మాటలు వినగానే మేఘనకు రక్తం మరిగిపోయింది. ఆమె విక్కీ కళ్ళలోకి కోపంగా చూస్తూ గట్టిగా సమాధానమిచ్చింది. మిస్టర్ విక్కీ, డబ్బు కోసం ఆత్మగౌరవాన్ని అమ్ముకునే అమ్మాయిని నేను కాదు. మీ లిమిట్స్లో మీరుంటే మంచిది. మేఘన ప్రవర్తన చూసి విక్కీకి కోపం వచ్చింది. నువ్వు నాకు నో చెప్తున్నావా? నన్నే ఇన్సల్ట్ చేస్తున్నావా? నేను అలా ఏం చేయలేదు. మీరు నా మాటని తప్పుగా అర్థం చేసుకోకండి. నేను డీల్ మాట్లాడడానికి వచ్చాను. ప్లీజ్ అది చేద్దాం. ఈ డాక్యుమెంట్ల మీద సైన్ చేయండి. విక్కీకి కోపం వస్తున్నప్పటికీ మేఘన యాటిట్యూడ్ అతన్ని మరింత ఆకర్షిస్తోంది. ఆమె కళ్ళు, పెదవులు, అందం అతన్ని పిచ్చెక్కిస్తున్నాయి. ఆమెను తాకాలని అతను ఆరాటపడుతూ ఆమె ముందు ఒక బాటిల్ పెట్టాడు. సరే, ఒక పని చేద్దాం. ఈ బాటిల్ ఖాళీ చేద్దాం. ఆ తర్వాత నువ్వు ఎక్కడ చెప్తే అక్కడ సైన్ చేస్తాను. మేఘనకు విసుగు చెంది మరింత కోపం వచ్చింది. మిస్టర్ విక్కీ, మీకు సైన్ చేయాలంటే చేయండి, లేదంటే లేదు. నేను వెళ్తున్నాను. గుడ్ బై. అలా చెప్పి మేఘన తన బ్యాగ్ తీసుకుని వెళ్లబోతుండగా విక్కీ ఆమెను ఆపాడు. ఏంటి, అంతా నీ ఇష్టం అనుకున్నావా? నచ్చినప్పుడు రావడానికి, నచ్చనప్పుడు వెళ్ళడానికి. విక్కీ ప్రవర్తన చూసి మేఘనకి కోపంతో పాటు భయం కూడా వేస్తోంది. మరోవైపు హెడ్ షాట్ తన ప్లాన్ రెడీ చేసుకున్నాడు. గన్ అతని చేతిలో ఉంది. గురి అతని కళ్ళ ముందే ఉంది. అంతలో రుద్రకి ఒక గేటు దగ్గర బాడీగార్డ్ కనిపించాడు. రుద్ర చిరుతపుల్లాంటి వేగంతో ఆ బాడీగార్డ్లని పడగొట్టాడు. ఏం చేస్తున్నారు? ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి. నిన్నిక్కడికి డాక్యుమెంట్ల మీద సైన్ చేయించుకోవడానికే పంపించారని అనుకుంటున్నావా? చుప్చాప్గా ఇప్పుడు నా దగ్గరికి వచ్చి నా ఒళ్ళో కూర్చో. విక్కీ మాటలు విని మేఘనకు ఒక్కసారిగా షాక్ తగిలింది. ఇంత నీచమైన పని ఆమె అసలు ఊహించలేదు. ఆమె తన పిన్ని మాట విని ఇక్కడికి వచ్చింది. లేదు లేదు, ఇది నిజం కాకూడదు అని తనను తాను సముదాయించుకుంటూ వెంటనే డోర్ వైపు పరిగెత్తి డోర్ తీయడానికి ట్రై చేసింది. హెల్ప్! ఎవరైనా కాపాడండి! డోర్ ఎంతకీ తీయకపోవడంతో మేఘన ఏడుస్తూ అరవసాగింది. ఆమె అరుపులు విన్న విక్కీ వెటకారంగా నవ్వుతూ ఇలా అన్నాడు. అరువు, ఎంత అరిచినా ఎవరూ రారు. ఎంత అరవగలవో అంత అరువు. డోర్ ఓపెన్ చేయండి. అంత తొందర ఎందుకు? నాకు కావాల్సింది ఒక్కటే, ఈ రాత్రికి నువ్వు నా దానివి. కాపాడండి! మేఘన భయంతో వెనక్కి వెళుతుంటే అప్పుడే డోర్ ఓపెన్ చేసుకుని 2 బాడీగార్డ్స్ లోపలికి వచ్చారు. దీని మొండితనం దెబ్బకి అనగాలి. నాదనుకున్నది నాకే దక్కాలి అని దీనికి అర్థం కావాలి. ఇప్పుడు అర్థమైందా? ఎదురు తిరిగితే ఏమవుతుందో. ఓ భయ్యా, ఎక్కడికి? లోపలికి వెళ్ళాలి, తప్పుకో. పోపో.
రూమ్లో ఉన్న మేఘన భయంతో వణికిపోతూ 12 ఏళ్ల క్రితం ఆ అబ్బాయి తనకు చేసిన పెళ్లి వాగ్దానాన్ని గుర్తు చేసుకుంది. పరమేశ్వరుడి మీద ఒట్టు, ఇప్పుడు నాకు అడ్డొచ్చావో నీ ప్రాణాలు తీస్తాను. అబ్బో, వెళ్ళనివ్వకపోతే ఏం చేస్తావురా? రుద్ర ఒక్కొక్క బాడీగార్డ్ని ఎదుర్కొంటూ నైట్ క్లబ్ అనే మాయాజాలంలోకి వెళ్లాడు. హెడ్ షాట్ కూడా రుద్రని చంపే అవకాశం కోసం అతన్ని వెంబడిస్తున్నాడు. విక్కీ తన నీచమైన ప్లాన్లో సక్సెస్ అవుతాడా? ఇప్పుడు మేఘన జీవితం ఏ మలుపు తిరుగుతుంది? రుద్ర సరైన సమయానికి మేఘనను కాపాడగలడా, లేక అతను హెడ్ షాట్ బుల్లెట్కి బలైపోతాడా? ఎవరు నువ్వు? నా పేరు వింటేనే నీ ప్రాణాలు పోతాయి. పోతా. అంత ఈజీగా ఎలా వెళ్ళనిస్తాను? ఈమె సవతి తల్లి దగ్గర నుండి 2 కోట్లు పెట్టి కొన్నాను దీన్ని. ఏరా పిచ్చోడా, ఇప్పుడైనా ఓటమి ఒప్పుకో, లేదంటే నీ లైలా ప్రాణాలు తీస్తాను. ఇప్పుడు ఏం జరగబోతోంది? రుద్ర మేఘనను ఎలా కాపాడతాడు? రుద్ర వెనక ఉన్న అసలు నిజమేంటి? మిగిలిన కథను కూడా వినేయండి. మేఘన తనను తాను కాపాడుకోవడానికి విలవిల్లాడుతోంది. విక్కీ తన పూర్తి బలంతో ఆమెను దక్కించుకోవాలని చూస్తున్నాడు. అక్కడున్న మేఘనపై రుద్రా చూపు పడింది. ఏ ముఖాన్నైతే అతను 12 ఏళ్ల క్రితం చూశాడో ఒక్క క్షణం కాలం ఆగిపోయింది. అవే కళ్ళు, అదే రూపం. మేఘనను చూడగానే రుద్ర గుండె వేగం రెట్టింపైంది. ఎవరు నువ్వు? నా పేరు వింటేనే నీ ప్రాణాలు పోతాయి. ఆర్ యు ఓకే? నువ్వు భయపడాల్సిన పని లేదు. అలా ఎలా తీసుకెళ్తావు? నీకు చివరిసారిగా చెప్తున్నాను, నా కడ్డు తప్పుకో, లేదంటే నువ్వు ప్రాణాలతో మిగలవు. ఎవడ్రా నువ్వు? నా క్లబ్కి వచ్చి నాతోనే పెట్టుకుంటావా? నువ్వు ఎప్పటికీ మర్చిపోలేని ఫేస్ నాది. పద. అంత ఈజీగా ఎలా వెళ్ళనిస్తాను? సవతి తల్లి నుంచి ఈమెని 2 కోట్లు పెట్టుకున్నాను. మగాడివైతే నన్ను ఆపి చూడు. రుద్ర విక్కీని చితక్కొడుతున్న తీరు చూసి మేఘన భయపడిపోయింది. విక్కీకి ఎంత బలగం ఉందో, అతని అధికారం ఏంటో ఆమెకు బాగా తెలుసు. రుద్ర, నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో. వీడు చాలా డేంజర్. నువ్వు టెన్షన్ పడుకో, ఆ భోలేనాథ్ మనతో ఉన్నాడు. విక్కీ కోసం రుద్ర అటు ఇటు తిరిగి చూశాడు. ఆ శివయ్య మీదొట్టు, ఈ రోజు వీణ్ణి ప్రాణాలతో వదలను. రుద్ర, నీకెందుకు అర్థం కావడం లేదు? వీడు మన ఇద్దరిని చంపేస్తాడు. నా జీవితంలో జరుగుతుంది అంతా నా కర్మ. నా కోసం నువ్వు నీ ప్రాణాలను ఎందుకు పణంగా పెడుతున్నావు? రుద్ర ఆ మాటలేవి పట్టించుకోలేదు. అతను ఇలా అన్నాడు. ఇది నీ దురదృష్టమని నువ్వు భావిస్తే నీ తలరాత మార్చడానికి ఆ శివయ్య నన్ను ఇక్కడికి పంపాడని అర్థం చేసుకో. రుద్ర మాటలు విని మేఘన షాక్ అయింది. 12 ఏళ్ల క్రితం తనను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చిన అబ్బాయి ఇతనేనా అన్న ఆలోచన ఒక్క క్షణం ఆమె మనసులో మెదిలింది. అప్పుడే విక్కీ చేసిన ఒక్క ఫోన్ కాల్తో నైట్ క్లబ్లో బాడీగార్డ్స్ అందరూ గుంపుగా వచ్చారు. ఇప్పుడేం చేస్తావు? ఇక్కడి నుండి వెళ్ళిపోమని ముందే చెప్పాను కదా. నాతోరా. భయంతో మేఘన శరీరం వణికిపోతోంది. కానీ రుద్ర ముఖంలో మాత్రం ఎలాంటి ఆందోళన లేదు. నువ్వెక్కడే ఉండవు, ఒక 5 నిమిషాలు. రుద్ర రగులుతున్న నిప్పు కణికలా ఆ గార్డ్స్ వైపు అడుగులు వేశాడు. మీ ప్రాణాలపై మీకు తీపి ఉంటే ఒక్కొక్కరు కాదు, అందరూ కలిసి రండి. రుద్ర ఆ గార్డ్స్ అందరినీ చాలా తీక్షణంగా చూస్తున్నాడు. అతని కళ్ళల్లోని గాంభీర్యం చూసి గార్డ్స్ కూడా లోలోపల భయపడుతున్నారు. ఈ ఆట నువ్వు ఇంకా ఈజీ చేసావు రుద్ర. పిట్ట దానంతట అదే వచ్చి వలలో పడింది. ఈ క్లబ్లో ప్రతి అంగుళం నాకు తెలుసు. ఆ మాట వినగానే గార్డ్స్ అందరూ ఒక్కసారిగా రుద్ర మీదకు దూసుకెళ్లారు.
రుద్ర భయంకరమైన ఫైట్ చూసిన మేఘన నిశ్చేష్టురాలైంది. కొన్ని సెకన్ల తర్వాత గొడవ సౌండ్ తగ్గగానే మేఘన నెమ్మదిగా కళ్ళు తెరిచింది. ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి ఆమె ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టింది. మీలో ఉన్న దమ్ము ఇంతేనా? హా? రుద్ర క్షేమంగా ఉండడం చూసి మేఘన ఊపిరి పీల్చుకుంది. ఆమె ప్రాణాలు తిరిగి వచ్చినట్లనిపించింది. చెప్పాను కదా, కేవలం 5 నిమిషాలే అని. రుద్ర మేఘన చెయ్యి పట్టుకుని కిందకి రాగానే విక్కీ ఆ దృశ్యం చూసి అవాక్కయ్యాడు. రుద్ర శవాన్ని చూస్తానని అనుకున్న విక్కీకి అతను నడుచుకుంటూ వస్తుంటే నమ్మలేకపోయాడు. రుద్ర రుద్ర నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో. నా వల్ల నీకేం జరగకూడదు. నువ్వు భయపడుకో. సాక్షాత్తు ఆ మహాదేవుడే మనతో ఉన్నాడు. వీడికి ఈరోజు నేను బుద్ధి చెబుతాను. రుద్ర విక్కీకి చాలా దగ్గరగా వెళ్ళాడు. కానీ అతను ఏదైనా మాట్లాడే లోపే ఏరా రుద్ర, ఇప్పుడైనా ఓటమిని ఒప్పుకో. రుద్ర వెనక్కి తిరిగి చూడగానే అతని కళ్ళు ఆశ్చర్యంతో బైర్లు కమ్మాయి. మేఘన తలకు గన్ గురిపెట్టి ఉండడం చూసి అతను ఒక్కసారిగా షాక్కి గురయ్యాడు. లేదంటే నీ లైలా ప్రాణాలు తీస్తాను. మేఘనను గన్ పాయింట్ లో చూసిన రుద్ర లోపల భయపడ్డాడు. కానీ ఈ పరిస్థితిని ఎదుర్కోవాలంటే అతను ప్రశాంతంగా ఉండడం చాలా ముఖ్యం. ఏం మాట్లాడాలన్నా నాతో మాట్లాడు. ఆమెను వదిలే. మాట్లాడటానికి ఏముంది? నేను ఇక్కడికి నా పని ముగించడానికి వచ్చాను. నిజానికి నిన్ను చంపడానికే నాకు సుపారీ అందింది. తనను చంపడానికి ఎవరు సుపారీ ఇచ్చి ఉంటారా అని రుద్ర ఆలోచనలో పడ్డాడు. అప్పుడే హెడ్ షాట్ తన గన్ని లోడ్ చేస్తూ ఇలా అన్నాడు. నువ్వు డైరెక్ట్ గా దొరకడం లేదు, అందుకే నీ మేఘనను పట్టుకోవాల్సి వచ్చింది. ఏమైంది? అప్పుడే నీ పని అయిపోయిందా? బేటా, నీకు నిజం చెప్తున్నాను. ఒకవేళ మా మేజర్ ఇక్కడికి రాకపోయి ఉంటే ఈ పాటికే నీ ప్రాణాలు తీసేవాడిని. మేజరా? నా లెవెల్ నీ మేజర్ కంటే ఎక్కువ. రుద్ర అన్న ఈ మాట హెడ్ షాట్ కు అస్సలు నచ్చలేదు. నిజానికి హెడ్ షాట్ ఏ మేజర్ గురించైతే గొప్పగా చెబుతున్నాడో ఆ మేజర్ మరెవరో కాదు, అతనే రుద్రతేజ. మా బాస్ను చూసి నవ్వుతావా? మా మేజర్ని ఎగతాళి చేస్తావా? వీడిని ఇప్పుడే చంపకో. వీడు నా కాళ్ళ మీద పడి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి. నేను నీ కాళ్ళ మీద పడాలా? విన్నావుగా, త్వరగా అతని కాళ్ళు పట్టుకో. లేదంటే నేను సారీ చెప్పను. ఏం చేస్తావో చెప్పు. నువ్వు చెప్పకపోతే నీ బాబు వచ్చి చెప్తాడా? ఇదంతా చూసి మేఘన కూడా చాలా భయపడిపోయింది. కానీ ఇప్పుడు రుద్ర ముఖంలో ఎలాంటి భయం లేదు. నేను 3 వరకు లెక్క పెడతాను. అప్పటికి నువ్వు విక్కీ కాళ్ళ మీద పడకపోతే ఈమె చాప్టర్ క్లోజ్. ఓ శివయ్య, నన్ను కాపాడు. నేను లెక్క పెడతా. 1 2 ఇప్పుడు రుద్ర తన జేబులో చేయి పెట్టి నెమ్మదిగా ఒక లెటర్ బయటికి తీశాడు. అతని ముఖంపై ఒక చిన్న చిరునవ్వు మెరిసింది. ఆ లైటర్ అతని జీవితంలోని ఎన్నో లోతైన రహస్యాలకు సాక్షిగా ఉన్నట్లు అనిపించింది. మేఘన భయంతో కళ్ళు తెరిచి చూడగా అప్పటి వరకు గంభీరంగా ఉన్న హెడ్ షాట్ చేతులు వణికిపోతున్నాయి. కేవలం చేతులు మాత్రమే కాదు, అతని శరీరం మొత్తం వణుకుతోంది. నుదుటిపై నుండి చెమటలు కారుతున్నాయి. శ్వాస వేగవంతమైంది. 3 చూస్తుండగానే హెడ్ షాట్ మోకాళ్లపై కూర్చున్నాడు. అతని పరిస్థితి కొనప్రాణంతో కొట్టుకుంటున్నట్లు ఉంది. రుద్ర అసలు నిజం అందరి ముందు బయటపడుతుందా? రుద్ర తన 12 ఏళ్ల నాటి ప్రేమికుడు అని మేఘనకు తెలుస్తుందా? రుద్ర చేతిలోని ఆ లైటర్ చూడగానే హెడ్ షాట్ అంతలా ఎందుకు భయపడ్డాడు? అసలు అతను రుద్ర ముందు మోకాళ్లపై ఎందుకు కూర్చున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.